రంజాన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాం మేము. ఎందుకంటే హలీం కోసం. మా ఇంట్లో హలీం అంటే చాలా ఇష్టం మాకు, మా మమ్మీకి, మా అత్తమ్మకి తప్ప మా అందరికీ చాలా ఫేవరెట్ అనమాట. ఇంకా దారిలో డీజిల్ కొట్టించుకొని ప్రతిమ మల్టీప్లెక్స్కి అయితే వచ్చేసినాం. అక్కడ టేస్ట్ బాగుంటుందని చెప్పి విన్నాం, సో అక్కడికే వచ్చినాం. అసలు రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుండి, ఆ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి రేపు వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, రేపు వెళ్దాంలే అనుకొని ఇవాళ కుదిరిందనమాట. సెటప్ అయితే చాలా బాగుంది కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళి అడిగిన ఐటమ్స్ అన్నీ లేవు సార్, అయిపోయినాయి సార్, లేవు సార్, అయిపోయినాయి సార్ అన్నారు. ఇంకేం చేస్తాం, సైలెంట్గా రిటర్న్ వచ్చేసి సర్కస్ గ్రౌండ్కి వెళ్ళాం. అక్కడ కూడా లావిష్ హలీం అని చెప్పి పెట్టారు. అక్కడ కూడా మస్తు ఉండే, టేస్ట్ సూపర్ ఉండే, అసలు చాలా బాగుండే. మా మమ్మీ హలీం తిన్నది కాబట్టి మమ్మీ కోసం చపాతీ అండ్ చికెన్ కర్రీ. పర్వాలేదు, అది కూడా బాగానే ఉండే. అంటే నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే నేను హలీమే మంచిగా సాటిస్ఫైగా తినేసిన కాబట్టి వేరే టేస్ట్ అంత ఏం నచ్చలేదు. కానీ పర్వాలేదు, బాగానే ఉండే. వెళ్ళి తింటున్నట్టు లేదు, మేము చేసుకొని తింటున్నట్టుంది కదా. అన్ని చెమటలు వచ్చేసినాయి తినేసరికి మాకు. ఈ లావిష్ హలీం పక్కకే క్రాఫ్ట్ మేళా పడిందనమాట. ఇంకా మా వాళ్ళని పోయి కార్లో వెయిట్ చేయమని చెప్పి మా మమ్మీ నేను లోపలికి వెళ్ళినాం. మేము ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేది ఇయర్ రింగ్స్ దగ్గరికే. మా మమ్మీకైనా నాకైనా ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. న్యూ కలెక్షన్తో మస్తుండే. కాకపోతే ఏది కొనలే, ఎందుకంటే కార్లో పిల్లలు ఏడుస్తున్నారు, మమ్మీ కావాలి, మమ్మీ కావాలని ఏడుస్తున్నారు అంటే ఆగమాగం చూసి వెళ్ళిపోయినాం. ఈ పిల్లలు ఉంటే ఇంతే.